గత 3 రోజుల క్రితం వేములవాడ పరిధిలోని పోచెట్టిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడగా ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు కాగా 2 మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు చెన్మనేని వికాసరావు దీపా దంపతులు శుక్రవారం క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా వికాసరావు మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజలకు స్థానికంగా ఉపాధి లేక కూలి పని కోసం వెళ్లిన నేపథ్యంలో ఆటో బోల్తా పడడం చాలా బాధాకరమని అన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించి వారికి స్థానికంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ECG చేయగానే immediately Bangalore call center వాళ్ళు they found it as a STEMI. Okay. They'll immediately call back to the concerned duty medical officer and the duty medical officer revert back to the చిన్న minor abrasion. చిన్నదా నమ్మడానికి అవసరం లేదు. ఏం లేదు టెన్షన్ పడకు ఏం లేదు. చాలా వస్తున్నారు. Antenatal, we are utilizing their services for antenatal screening ultrasounds. So then also the machine is good. Yeah, machine is good. Sir. We have given steroid bolus shot. కాల్ సీదా పెట్టండి. కాల్ చక్కగా తాకు. It's improving, but ఒక్కసారి just I need an opinion on neurosurgery. So no, actually any time there can be a problem again also. ఈరోజు వేములవాడలోని ఏరియా హాస్పిటల్ మరి చింతల్ తానాలో సంబంధించిన గ్రామస్తులు వాళ్ళ యాక్సిడెంట్ జరిగింది అందరూ తెలిసిన విషయమే. 2 చనిపోయినారు, మరి ఎంతోమందికి గాయాలు జరిగినాయి. ఈరోజు వారిని పరామర్శించడానికి రావడం జరిగింది. మరి చాలా బాధాకరం. మరి ముప్పు గ్రామాల ప్రజలకు సమస్యలు అవి అయిపోతలేవు, పరిహారం రాకుండా కూడా ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ఈ సమస్య ఈ యాక్సిడెంట్ అనేది ముఖ్యంగా వాళ్ళకు ఉపాధి, స్థానికంగా ఉపాధి లేకపోవడం వల్ల వేరే చోటుకు మరి ఆటోలో ఎక్కువ మంది కూలి పని కోసం పోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజులలో మరి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ముంపు గ్రామాల సమస్య ముఖ్యంగా ఉపాధి వీళ్ళకు స్థానికంగా కల్పించి ఉద్యోగ అవకాశాలు ఇలా కనిపిస్తే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయని నేను వారికి మనవి చేసుకుంటాను. అందరం రాజకీయాలకు అతీతంగా ముంపు గ్రామాల సమస్యలు మనం అందరం పరిష్కరించడానికి ముందుకు రావాలి. అందరిపైన బాధ్యత ఉన్నది. ఉపాధి కావచ్చు, పరిహారమే కావచ్చు, అందరం కలిసికట్టుగా గ్రామీణ స్థాయిలో మరి ఈ ముంపు గ్రామాల సమస్య తీరేటట్టు మనందరం కలిసి చొరవ తీసుకొని తక్షణమే ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా ముంపు గ్రామాల్లో తీసుకొచ్చి ఉపాధి సమస్య స్థానికంగా ఎంప్లాయ్మెంట్ తెచ్చే దిశలో మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాలని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు.